లాస్ట్ వీక్ బిందు అంటే చెప్పింది కదా, పీటర్ ఎక్కడ నడిచాడు? వాటర్ మీద నడిచాడు కదా. పేతురు నీళ్ళల్లో నడిచాడు. ఎప్పుడన్నా బైబిల్లో మ్యాప్స్ చూసారా? ఎప్పుడన్నా బైబిల్ మ్యాప్స్ చూసారా? ఈ సీ గ్యాలిలీ సీ కనిపిస్తుంది అందరికీ. ఈ సీ గలిలయ నది. ఈ గలిలయ నదితో దేవుడు చాలాసార్లు ఈ నది ఒడ్డున చాలాసార్లు బోట్లో ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఈ గలిలయ నది తీరంలో ఇక్కడ లాస్ట్ టైం ఈ గలిలయ నదిలోనే కదా పేతురు పేతురు పడిపోతుంటే యేసయ్య ఏం చేస్తాడు? పట్టుకొని నీళ్ళ మీద నడుస్తాడు. ఆ మిరాకిల్ జరిగిన వెంటనే ఈ గలిలయ నది నుంచి గెన్నేసరెత్ అనే ఈ ఊరు ఒడ్డుకు వస్తాడు. చూపిస్తాడు. గెన్నేసరెత్ ఏ ఊరు? మళ్ళీ ఒకసారి చెప్పండి నాతో పాటు. గెన్నేసరెత్. ఇది ఒక ఊరు, టౌన్, దేశము అని ఉంటుంది బైబిల్లో. ఇది ఒక ఊరు. ఈ గెన్నేసరెత్ ఒడ్డున ఇవన్నీ ఊర్లన్నీ గలిలయ తీరమే. కపెర్నహూము, కోరజీన్, బెత్సేదా, హిప్పస్, తిబేరియా, ఇవన్నీ గెన్నేసరెత్, ఇవన్నీ గలిలయ చుట్టూ ఉన్న ఊర్లు. ఓకేనా? ఈ గలిలయ తీరంలో ఈ గెన్నేసరెత్ ఊర్లో యేసయ్య జీసస్ హీల్స్ మెనీ హూ టచెస్ హిస్ గార్మెంట్. నాకు చెప్పండి. జీసస్ heals many who touch his garment. Garment అంటే వస్త్రము, బట్టలు, క్లోత్స్. జీసస్ యేసయ్య చాలా మందిని ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న వాళ్ళని ఏం చేశాడు? హీల్ చేశారు. ఏం చేశారు? హీల్ చేశారు. ఆయన నోటి మాట ద్వారా స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు. ఆయన లేపితే స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు. ఆయన నడువు అని చెప్తే పేతురు దేని మీద నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. ఇలా చాలా మిరాకిల్స్ యేసయ్య భూమి మీద పరిచయం చేసినప్పుడు అనేకమైన మిరాకిల్స్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద మిరాకిల్ జీసస్ హీల్స్ మెనీ హూ టచెస్ హిస్ గార్మెంట్. అండ్ ఏ ఊర్లో? గెన్నే కాదు, గెన్నేసరెత్. గెన్నేసరెత్. ఏ ప్లేస్? ఈ ప్లేస్ నేమ్ ఏంటి? గెన్నేసరెత్. ఈ మిరాకిల్ 2 గాస్పల్స్లో ఉంటుంది అనమాట. మాథ్యూ 14 చాప్టర్ 34 to 36, మార్క్ 6th చాప్టర్ 53 to 56. ఎన్ని గాస్పల్స్లో ఉంటుంది? 2 గాస్పల్స్లో ఉంటుంది. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ 4 గాస్పల్స్లోనే మిరాకిల్స్ అన్నీ ఏమైనాయి? రాయించి పెట్టారు. 4 గాస్పల్స్లో. కొన్ని మిరాకిల్స్ 4 గాస్పల్స్లో ఉంటుంది, కొన్ని మిరాకిల్స్ 1 గాస్పల్లో ఉంటుంది, కొన్ని మిరాకిల్స్ 2 గాస్పల్స్లో ఉంటుంది. అయితే యేసయ్య గలిలయ నుంచి గెన్నేసరెత్ నది తీరానికి వచ్చినప్పుడు, ఊరు దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే యేసయ్యను గుర్తుపడతారు. ఫస్ట్ ఏం చేస్తారు? యేసయ్యను ఐడెంటిఫై చేస్తారు. ఓ, ఈయన నజరేయుడైన యేసు కదా, ఈయనే కదా యేసయ్య, ఈయనే కదా మెస్సయ్య అని చెప్పి అక్కడ ఉన్న గెన్నేసరెత్లో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు? యేసయ్యను ఏం చేస్తారు? ఎప్పుడైనా యేసయ్యను ఐడెంటిఫై చేస్తారా మీరు? ఎప్పుడైనా యేసయ్యను గుర్తుపట్టారా? ఎప్పుడైనా యేసయ్యను గుర్తుపట్టారా? ఎనిబడి టీచర్స్ ఆల్సో గుర్తుపట్టారా? నేను ఎత్తద్దు. యేసయ్యను ఎలా గుర్తుపడతాము? యేసయ్య వాక్యం ద్వారా గుర్తుపడతాం, యేసయ్య మాట ద్వారా గుర్తుపడతాం, యేసయ్య స్వరం ద్వారా గుర్తుపడతాం, యేసయ్య మనతో దర్శనం ద్వారా గుర్తుపడతాం, యేసయ్య కళల ద్వారా గుర్తుపడతాం. ఎవరితో ఉన్నా మాట్లాడారా? ఇక్కడ ఉన్న వాళ్ళతో, మీతో ఎవరితో అయినా? ఎంతమంది టీచర్స్ ఇక్కడ నుంచి ఇన్ని లెసన్స్ చెప్తున్నాం, ఇన్ని వాక్యాలు చెప్తున్నాం, ఇంతమంది ఇన్ని మిరాకిల్స్ చెప్తున్నాం, ఇన్ని పారాబుల్స్ చెప్తున్నాం, శిష్యుల స్టోరీస్ చెప్తున్నాం, కింగ్ స్టోరీస్ చెప్తున్నాం, ఇంతమంది నుంచి ఇన్ని వాక్యాలు చెప్తున్నాం. ఎప్పుడైనా నేరుగా నీతో మాట్లాడాడా దేవుడు వాక్యం ద్వారా? టీచర్స్ మాట్లాడుతుంటే ఎస్ ఇది నా కోసమే మాట్లాడుతుంది, అవునంటే ఈ వాక్యం ద్వారా నేను తాకబడ్డాను అంటే, ఈ మాట ద్వారా నేను విన్నాను అంటే, నాతోనే యేసయ్య మాట్లాడాడు అని ఎప్పుడైనా ఎవరైనా మీతో మాట్లాడారా? యేసయ్య మీరు ఐడెంటిఫై చేశారా? యేసయ్య వాయిస్ని ఐడెంటిఫై చేస్తే మీరు ధన్యులు. హ్యాండ్స్ డౌన్. ఇక్కడ ఏమైందంటే యేసయ్యను వాళ్ళు
గుర్తుపట్టారు. యేసయ్య గెన్నేసరతు ఊరిలోకి వస్తే ఆయన్ను యేసయ్యని ఏం చేశారు? అక్కడ ఉన్న జనాలందరూ గుర్తుపట్టారు. ఒక క్రిస్టియన్గా మనం పుట్టినప్పుడు, మీరు ఎన్ని రోజులు సండే స్కూల్కి వస్తున్నప్పుడు, ఎన్ని వాక్యాలు, ఎన్ని బైబిల్ లెసన్స్, ఎన్ని బైబిల్ స్టోరీస్ మనం వింటున్నప్పుడు, మనం ప్రధానంగా ఏం చేయబడాలి? యేసయ్య వాక్యం ద్వారా అట్లీస్ట్ ఒక్క లైన్ ద్వారా అన్న మనం ఏమవ్వాలి? టచ్ అవ్వాలి. ఒక్క లైన్. ఇన్ని స్టోరీస్, ఇన్ని మిషనరీ లెసన్స్, ఇన్ని చెప్తున్నప్పుడు మనం ఏమవ్వాలి? ఒక్క లైన్ అయినా ఇన్స్పిరేషన్ అవ్వలేదా మీకు? పెద్ద పిల్లలు, గర్ల్స్ అండ్ బాయ్స్, అట్లీస్ట్ వన్ లైన్. నేను సండే స్కూల్కి స్టార్ట్ అయ్యి 2022 నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ 4th year రేపు January. ఎవ్రీ ఇయర్ 52 weeks వేసుకున్నా. 150 వారాలు. 150 వారాల్లో ఒక్క వారమైనా మీకు లెసన్ చెప్పుకుని పంపించామా? ఒక్క వారం స్టోరీ చెప్పుకుని పంపించారా టీచర్స్ ఎవరన్నా? అది 10 minute స్టోరీ, 5 minute స్టోరీ, ఏదన్నా అవని స్టోరీ చెప్పే పంపించాను కదా. ఇన్ని స్టోరీస్ వ్యర్థంగా నెలలో పోసినట్టేనా? ఇన్ని స్టోరీస్ ఊరికి నాకు తెలిసి ఏ సండే స్కూల్లో ఇంత సిలబస్, ఇంత వాస్ట్ సిలబస్ చెప్పరు. ఏసై లేచాడు, మరణించాడు, మన కోసం జయించాడని చెప్తారే తప్పితే ఇంత డెప్త్ సిరీస్లు నాకు తెలిసి, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఇంత డెప్త్ సండే స్కూల్ లెసన్ ఎక్కడ చెప్పారు? మీరేం నేర్చుకుంటున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇక్కడ జనాలు యేసయ్యని ఏం చేశారు? ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై చేశారు. యేసయ్యని గుర్తుపట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఉన్న ఆ ఊరు ప్రజలందరికీ గెన్నేసరు తోటన యేసయ్య ఉన్నాడు, గెన్నేసరు తోటన యేసయ్య ఉన్నాడు, గెన్నేసరు తోటన యేసయ్య ఉన్నాడు అని చెప్పి వర్తమానం పంపుతారండి. దే పాస్ ది మెసేజ్. ఏం చేస్తారు? ఏం పంపిస్తారు? వర్తమానం పంపిస్తారు. మా సండే స్కూల్ భలే జరిగిందిరా, నువ్వు వస్తావా మా సండే స్కూల్కి అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? నిజంగా చెప్పారా? చెప్పలేదా? చెప్పిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, హ్యాండ్స్ డౌన్. అక్కడ యేసయ్య ఉన్నారని వాళ్ళు ఏం చేశారు? వర్తమానము పంపించారు. వాళ్ళు బాగుపడాలని కాదు, వాళ్ళు హెల్తీగానే ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆ ఊర్లో సిక్ పీపుల్ ఉన్నారు, ఆ ఊర్లో ఇల్ పీపుల్ ఉన్నారు, రోగస్తులు ఉన్నారు, పక్షవాతం గల వాళ్ళు ఉన్నారు, జబ్బు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళ ఊరు బాగుపడిద్దని చెప్పి ఆ ప్రజలు ఏం చేశారంటే, ఆ ఒడ్డున గలిలయ తీరం నుంచి యేసయ్య ఆ ఒడ్డుకొచ్చాడు, యేసయ్య వచ్చాడు, రండి మనందరం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఒక మెసేజ్ ఏం చేస్తారు? పాస్ చేస్తారు. ఎప్పుడైనా సువార్త చెప్పారా మీరు? ఎప్పుడైనా సువార్త చెప్పారా? గర్ల్స్ అండ్ బాయ్స్, పెద్ద పిల్లలు ఎప్పుడైనా సువార్త చెప్పారా? లోహితాను సారీ, ఎంత అసలు చిన్న బిడ్డలు, చాలా మంది చిన్న బిడ్డలు చెప్తే చాలా మంది ఏం చేస్తారు? నమ్ముతారు కదా. మీరు మ్యాక్సిమం చిన్న పిల్లలకి అబద్ధాలు చెప్పటం, డిసీవ్ చేయటం, మోసం చేయటం, ద్రోహం చేయటం, ఇవి మీకు అంత పెద్ద పెద్ద పదాలు తెలియదు కాబట్టి మీరు చెప్తే ఏం చేస్తారు? నమ్ముతారు, తొందరగానే నమ్ముతారు. మీరు సండే స్కూల్లో నేర్చుకున్న స్టోరీ అట్లీస్ట్ మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పారా? మీ సిబ్లింగ్స్కి చెప్పారా? మీ అంకుల్స్కి, మీ ఆంటీస్కి, మీ అత్తలకి, మీ మామలకి ఎవరన్నా ఇలా మా సండే స్కూల్లో ఇలా చెప్పారు, మా సండే స్కూల్లో ఈ సిరీస్ జరిగింది, మా సండే స్కూల్లో ఈ స్టోరీ చెప్పింది అని ఎవరైనా చెప్పారా? వెరీ గుడ్. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ యేసయ్యను మెసేజ్ పాస్ చేశారు. ఎప్పుడైతే యేసయ్య ఆ గన్నేసరతు దగ్గరకు వచ్చారు అని చెప్పి తెలిసిందో, ఎప్పుడైతే యేసయ్య ఊర్లో ఉన్నారు అని తెలిసిందో, అక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు వాళ్ళందరూ ఏం చేశారంటే యేసయ్య దగ్గరికి దే ran to Jesus. ఎక్కడికి వచ్చారు? పరుగులు పెట్టుకుంటూ వచ్చారంట. మార్పు సువార్తలో అయితే పరిగెత్తుకొని వచ్చారు అని అంటుంది. ఎంతమంది సండే స్కూల్కి పరిగెత్తుకొని వస్తున్నాం? ఎంతమంది సండే స్కూల్కి వస్తున్నామా? మీ సండే స్కూల్, మా సండే స్కూల్ పిల్లలందరూ మంచి వాళ్ళు, హ్యాండ్స్ డౌన్. దే ran to Jesus. ఎందుకు వచ్చారు యేసయ్య దగ్గరికి? స్వస్థపడాలని కదా. ఎందుకు వచ్చారు? వారి రోగాలు బాగు చేసుకోవాలని వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? వాళ్ళకున్న జబ్బులు నయం చేసుకోవాలని వచ్చారు. అయితే
అక్కడికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఉన్న ప్రజలు ఫస్ట్ యేసయ్యని ఏం చేస్తారు? ఐడెంటిఫై చేస్తారు. యేసయ్య ఉన్నాడు అని ఒక మెసేజ్ పాస్ చేస్తారు. యేసయ్య దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసా? యేసయ్యని బతిమలాడతారంట. యేసయ్య ప్లీజ్ ప్లీజ్ జీసస్ ప్లీజ్ అలౌ మీ టు టచ్ యువర్ గార్మెంట్. నీ వస్త్రపు చెంగు అంటే ఎంత ఉంటుంది? ఈ లాస్ట్ ఈ కార్నర్, ఈ వస్త్రపు చెంగుని మాత్రము మమ్మల్ని ముట్టుకొని ఇవ్వవా అని అడుగుతారంట. యేసయ్యని ఒక హగ్ అడిగారా? యేసయ్య చేయబెట్టి ఒక గంట ప్రార్థన చేయి యేసయ్య అని అడిగారా? యేసయ్య నువ్వు ఇక్కడ మోకాళ్ళేసి మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అడిగారా? ఏమడిగారు యేసయ్యని? ఎలా అడిగారు? కమెంట్ చేశారా? యేసయ్య నువ్వు నన్ను కాకపోతే ఇంకెవరిని ఇక్కడ స్వస్థపరచడానికి వీల్లేదు యేసయ్య, నువ్వు స్వస్థపరిస్తే నన్నే వర్చ కాకపోతే ఎవరిని వర్చమాకన్నారా? ప్లీజ్ ద లార్డ్ ఏమని బతిమలాడతారు? ప్లీజ్ లార్డ్ ప్లీజ్ అలౌ మీ టు టచ్ ద గార్మెంట్. ఎక్కడ? వస్త్రపు చెంగు. ఇదో ఇక్కడ ఉంటుంది చూడండి. ఏం అలౌ చేయమని అడుగుతున్నారు? లాస్ట్ ఒక చిన్న ముక్క అలౌ చేయమని. ఇదిగో ఈ లాస్ట్ చెంగు జస్ట్ యేసయ్య గార్మెంట్ అలౌ చేస్తే ఏమవుతుంది? అది ముట్టుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది? స్వస్థపరుస్తారంట. అసలు ఎవరన్నా ఎవరి బట్టలన్నా ఎవరి గార్మెంట్స్ అన్నా పట్టుకుంటే మనకి స్వస్థత కలుగుతుందా? కొంతమంది ఆడపిల్లలకైతే వాళ్ళ ఫాదర్స్ ఎక్స్పైర్ అయిపోతేనో వాళ్ళ మదర్స్ ఎక్స్పైర్ అయిపోతేనో కొంచెం కంఫర్ట్ కోసం ఏం చేస్తారు? వాళ్ళ బట్టలు దాచిపెట్టుకుంటారు కదా. వాళ్ళ మమ్మీ చిన్న పిల్లలు అయితే వాళ్ళ మమ్మీ శారీ కట్టుకోవటము, వాళ్ళ మమ్మీ వేసుకోవటము, లేకపోతే ఆ కంఫర్ట్ వాళ్ళ మమ్మీని మిస్ అయితే వాళ్ళ మమ్మీ లేకపోతే వాళ్ళ దగ్గర దాన్ని కొంచెం ఇలా టచ్ చేసి పట్టుకుంటే ఆ కంఫర్ట్ వస్తుంది అనుకుంటారు కదా. కానీ ఆ కంఫర్ట్ కంటే ఇక్కడ ఏమవుతుంది? యేసయ్య స్వస్థత పడతారంట తెలుసా. ఎంత పెద్ద రోగగ్రస్తులైనా ఎంత పెద్ద వ్యాధిగ్రస్తులైనా సంవత్సరాల తరబడి వాళ్ళ ఒంట్లో ఎంత పెద్ద రోగాలున్నా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏమవుతుంది? స్వస్థత వస్తుందంట. గట్టి క్లాప్స్ కొడదామా ఒకసారి? యేసయ్య వస్త్రపు చెంగు ఎప్పుడన్నా పట్టుకున్నారా మీరు? వస్త్రపు చెంగు నథింగ్ బట్ వాక్యం. ఎప్పుడన్నా పట్టుకున్నారా? ఎప్పుడన్నా అస్సలు ఒక్క 2 లైన్స్ కంఠస్థం చేద్దాము. అబ్బా ఈరోజు ఫ్రీ టైం ఉంది, స్కూల్కి ఆఫ్ ఉంది, సెలవు ఉంది, ఈరోజు బైబిల్ ఓపెన్ చేసి ఒక అధ్యాయం చదువుదాము, ఒక 2 లైన్స్ అట్లీస్ట్ ఒక 2 లైన్స్ బై హార్ట్ చేద్దాము అనుకున్నారా ఎప్పుడన్నా? ఎవరన్నా గ్రూపుల్లో మేము పోస్టులు పెట్టి 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 ఒక అధ్యాయం చదవండి, 2 అధ్యాయాలు చదవండి, 3 అధ్యాయాలు చదవండి అని చెప్పి నేను రికార్డింగ్ కోసం చదువుకొచ్చే వాళ్ళే తప్పితే ఇక్కడ అందరూ మీకు మీరుగా ఎప్పుడన్నా యేసయ్య వస్త్రాన్ని పట్టుకోవాలని ట్రై చేశారా? ఎప్పుడన్నా ప్లీజ్ చేశారా యేసయ్యను? యేసయ్య ప్లీజ్, యేసయ్య ప్లీజ్ నాకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వవా, యేసయ్య ప్లీజ్ నాకు నాలెడ్జ్ ఇవ్వవా, యేసయ్య ప్లీజ్ నాకు ఈ మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంది యేసయ్య నాకు హెల్ప్ చేయవా అని అడిగారా? ఎప్పుడన్నా అడిగారా? నిజంగా అడిగారా? హ్యాండ్స్ డౌన్. ఎప్పుడైనా ఐఎమ్ క్వశ్చనింగ్ రైట్ యు నో, ఎప్పుడైనా యేసయ్యను ఐడెంటిఫై చేశారా? ఎప్పుడైనా యేసయ్యను ప్లీజ్ చేశారా? ఇక్కడ వీళ్ళకున్న ఈ గన్నేసరత్తులో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏముందో తెలుసా? హోప్. వాళ్ళ అక్కడ ఉన్న జనాలందరిని ఎందుకు పిలిచారు? ఆ ఊర్లో ఉన్న జనాలందరిని ఎందుకు పోగు చేశారు? వాళ్ళకు ఒక హోప్ ఉంటేనే కదా, వాళ్ళకు ఒక ఆశ ఉంటేనే కదా. ఏం ఆశ? యేసయ్య స్వస్థపరుస్తాడు అనే ఆశ. వాళ్ళు ఏమి నమ్మారు? వాళ్ళ బిలీఫ్ ఏంటి? యేసయ్య రోగాలను స్వస్థపరుస్తాడు, యేసయ్యను అడిగితే బాగు చేస్తాడు, యేసయ్యను ఆశ పెట్టుకుంటే మన ఆశను ఎప్పుడు యేసయ్య ఏం చేయడు? మన ఆశను వమ్ము చేయడు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఈ మెసేజ్ పాస్ చేసి ఈ మెసేజ్ వాళ్ళు ఆ గన్నేసరత్ ఊర్లో వాళ్ళకి పంపింది. ఎలా పంపారు? వాళ్ళు అంతకుముందు ఎప్పుడన్నా చూసారా యేసయ్య మిరాకిల్ చేయటం?
ఆ ఊర్లో వాళ్ళు ఎప్పుడు చూడలేదు. యేసయ్య గలిలయ చేశాడు, కపెర్నహూములో చేశాడు, గలిలయ నదిలో చేశాడు. ఆ గన్నెసరత్ ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియదు యేసయ్య మిరాకిల్స్ చేయటం, ఎప్పుడు చూడలేదు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. ఈ గన్నెసరత్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉన్న పీపుల్ ఎప్పుడు యేసయ్య మిరాకిల్స్ చేయటం చూడలేదు. యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు ఎప్పుడు రోగులు స్వస్థపరచడం చూడలేదు, చనిపోయిన వాళ్ళని లేపటం చూడలేదు, ఆయన ద్వారా మిరాకిల్స్ జరగటం చూడలేదు. బట్ వీళ్ళకి ఎలా తెలుసు యేసయ్య బాగు చేస్తారని? వాళ్ళు వినుంటారు కదా యేసయ్య స్వస్థపరుస్తాడని, వాళ్ళకి ఎవరో సువార్త చెప్పుంటారు కదా వాళ్ళు యేసయ్య బాగు చేస్తాడని. సో వాళ్ళకి ఏం ఫెయిత్ ఉంది? వాళ్ళకి ఏం విశ్వాసం ఉంది? యేసయ్య చెంగు పుట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసము వాళ్ళకు ఉంది. ఎప్పుడన్నా మన మమ్మీ మనకి ఏమన్నా ప్రామిస్ చేసింది అనుకో, మనం నమ్ముతామా? అసలు మా అమ్మ అయితే పొరపాటు కూడా నమ్మదు. ఏమన్నా ప్రామిస్ చేసామనుకో, నీకు కొనిస్తాంలే, రేపు కొనిస్తాంలే, నువ్వు అప్పుడు అంతే చెప్తావు కొనిచ్చు, ఇప్పుడే కొనిచ్చు. ఈ డైలాగ్ మనం బాగా వాడతాం కదా ఇంట్లో. ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తాం, ఏదైనా మాల్స్కి వెళ్తాము, అక్కడ ఏవో మీకు నచ్చుతాయి, అక్కడ చూసి ఏం చేస్తారు? అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతారు. పొరపాటున మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుందాంలే, మమ్మీ వాళ్ళకి ఫెమిలియర్ డైలాగ్స్ కదా ఇవన్నీ, మళ్ళీ కొనిస్తాంలే, ఈసారి కొనిస్తాంలే. కాస్త బాగా మంచి తెలియగల వాళ్ళు ఉంటారు. నువ్వు మళ్ళీ కొనేవు, ఇప్పుడే కొనిచ్చు, ఇప్పుడు మాత్రమే, నువ్వు ఇప్పుడు కొనిస్తేనే ఈ షాప్ నుంచి దాటొస్తాం, లేకపోతే ఏడవన్నా ఏడుస్తాం కానీ కొనిచ్చుకున్న దాకా రాము. ఇక్కడ మన పిల్లలకి మన మీద ఏం లేదు, ఫెయిత్ లేదు, విశ్వాసం లేదు. మా మమ్మీ రేపు ఖచ్చితంగా కొనిచ్చిద్ది అని మనల్ని నమ్ముతారా? అసలు మీరు అసలు నమ్మరు ఈ జనరేషన్ వాళ్ళు, అవునా? మరి వీళ్ళు ఎలా నమ్మారు యేసయ్య మిరాకిల్ చూడకుండా? వాళ్ళు విన్న సువార్త కదా. ఇక్కడ నుంచో మేము చెప్తున్నాం కదా, మీకు ఇన్ని స్టోరీస్ చెప్తున్నాము, మీకుందా ఆ బిలీఫ్? యేసయ్య మాకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడనే బిలీఫ్ ఉందా? యేసయ్య మాకు మంచి మార్క్స్ ఇస్తాడనే బిలీఫ్ ఉందా? యేసయ్య మమ్మల్ని అందరికంటే ఉన్నత స్థానంలో ఉంచుతారు అనే బిలీఫ్ ఉందా? మీకు ఎవరికన్నా ఉందా ఆ బిలీఫ్ ఉందా? ఈ గన్నెసరత్ పీపుల్కి వాళ్ళ క్వాలిటీస్, 3 వాళ్ళ క్వాలిటీస్. ఫస్ట్ ఈజ్ హోప్, బిలీఫ్, ఫెయిత్. బిలీఫ్, ఫెయిత్ రెండు ఒకటే. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? బిలీఫ్ అంటే నమ్మారు, ఫెయిత్ అంటే విశ్వసించారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నమ్మటము, విశ్వాసం రెండు ఒకటే కదా. బిలీఫ్ అంటే ఏంటో తెలుసా? నేను పెద్ద లేలాండ్ లారీ నడుపుతాను ఈ రోడ్లో అనేది బిలీఫ్. ఆంటీ నిజంగానే నడిపిద్దంట, పెద్ద లారీ నడిపిద్దంట ఆంటీ, అవును అని నమ్మటము బిలీఫ్. విశ్వాసం ఏంటో తెలుసా? రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అని ఎక్కమంటే అదే విశ్వాసం. ఎవరైనా ఎక్కుతారా? అస్సలు పొర్రపాటును కూడా. అమ్మో అసలు ఆంటీకి బండి తోలటమే వచ్చో రాదో, నన్ను ఎక్కమంటుంది, నన్నేడ గుద్ది నన్నేడ పడేస్తే నేనే, మా మమ్మీకి ఒక్కనే అమ్మాయిని, మా మమ్మీకి ఒక్కనే పాపని, అమ్మో నేనెక్కను అనేది ఫెయిత్. మీరు నమ్మి నా బండిలో ఎక్కితే దట్ ఈస్ ద ఫెయిత్. ఈ గన్నెసరత్ పీపుల్ ఏం చేశారు తెలుసా? దేవుని కార్యాలు చూడకపోయినా, దేవుని మిరాకిల్స్ దగ్గర నుండి చూడకపోయినా వాళ్ళు ఏం చేశారు? నమ్మారు దేవుణ్ణి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడిని? ఇక్కడ ఉన్న పిల్లలు నేను అందరిని అడుగుతున్నాను, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. నమ్మటం అంటే ఏంటి? మీరు నమ్మారు కదా. క్లాస్ టాపరా మీరు ఎవరన్నా ఇక్కడ? హ్యాండ్స్ డౌన్. మీరు నమ్మారు కదా. మీరు ఎవరైనా స్కూల్లో టాప్ వస్తున్నారా? మీరు నమ్మారు కదా యేసయ్య మా పట్ల గొప్ప మిరాకిల్ చేస్తారు, యేసయ్య మాకు మంచి మార్క్స్ ఇస్తారు, యేసయ్యకి ప్రార్థన చేస్తే అసలు ఇవ్వని అంటూ ఏమీ ఉండదు అని మీరు నమ్మారు కదా. మరి మీరు ఎందుకు రావట్లేదు క్లాస్ టాపర్స్ లిస్ట్లో? మీరు నమ్మారు కదా, మీరు బిలీవ్ చేశారు కదా. యేసయ్య వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, యేసయ్య పాటలు నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది, యేసయ్య ప్రతి సండే స్కూల్కి వెళ్ళిపోతే అన్ని మార్కులు వచ్చేస్తాయి. బిలీవ్ చేశారు కదా. బిలీవ్ చేసినా కూడా ఏం చేయాలి? ఫెయిత్తో రావాలి. వీళ్ళు యేసయ్య గన్నెసరత్కి వచ్చారని వీళ్ళకి తెలుసు, వీళ్ళకి పంపించారు. అక్కడెక్కడో ఉండి యేసయ్య అక్కడెక్కడో ఉండి మమ్మల్ని స్వస్థత చేస్తారంటే చేస్తారా? చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి, 2 సార్లు. మన ఎఫర్ట్ ఏంటి? మన ఎఫర్ట్ మనం పెడుతున్నామా? వాళ్ళందరినీ ఏం చేశారు?
అక్కడ ఉన్న రోగులందరిని ఏం చేశారు? వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరిని ఏం చేశారు? యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకోమని ఏం చేశారు? ఇంతమంది జనాలు యేసయ్య దగ్గరకు వచ్చారంట. మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలా? మన ఎఫర్ట్ మనం పెట్టి ఎప్పుడేం చేయాలి? యేసయ్యని ప్రేయర్ చేయాలి. అవునా? వాళ్ళందరూ అక్కడ ఉన్న సిక్ పీపుల్ని, అన్హెల్దీ పీపుల్ని, రోగగ్రస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని యేసయ్య దగ్గరికి ఏం చేశారు? యేసయ్య దగ్గరికి ఏం చేశారు? తీసుకొని వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరిని ఏం చేశారు? తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళారు. బైబిల్లో చాలా గార్మెంట్స్ ఉంటాయి. బైబిల్లో ఏం గార్మెంట్స్ ఉంటాయి? చాలా గార్మెంట్స్ ఉంటాయి. నేను ఒక 3 గార్మెంట్స్ రాసి చూడండి. ఇక్కడ గార్మెంట్ అంటే ఏంటి? వస్త్రం. యేసయ్యను నమ్మితే మనకి ఏ గార్మెంట్ ఇస్తాడంట? గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వస్త్రాన్ని ఇస్తారంట. ఎవరికైనా కావాలా రక్షణ వస్త్రము? అసలు రక్షణ వస్త్రం అంటే ఏంటో తెలుసా? యేసయ్య మన కోసం చనిపోయి, మన పాపాల కోసము సిలువలో మరణించి, మన కోసము ఆయన బలి అయ్యాడు. కాబట్టి మనకేమొచ్చింది? ఆయన రక్తము ద్వారా మనకి రక్షణ వచ్చింది. ఫస్ట్ గార్మెంట్ ఏంటంటే గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. మా టీచర్స్ అందరి ప్రయాస అదే తెలుసా? మా టీచర్స్ అందరి ప్రయాస అదే తెలుసా? మీకు ఏ గార్మెంట్ ఇవ్వాలని? గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ఇవ్వాలని. మిమ్మల్ని సండే స్కూల్ నుంచి ఒక స్టెప్ అవుట్ బయటికి చేస్తే ఏం చేయాలి? మీకు రక్షణ ఇప్పించి బయటికి పంపించాలి అనేదే మా ప్రయాస. ఈ రక్షణ సాల్వేషన్ ఆఫ్ గార్మెంట్ ఎక్కడ ఉంటుందంటే ఐజయా 61:10. యేసయ్య మనకు ఇంకొక వస్త్రాన్ని ఇస్తారంట. ఏ వస్త్రము? గార్మెంట్ ఆఫ్ హీలింగ్. ఇప్పుడే చూసాం కదా ఏం హీలింగ్ జరిగింది? ఆయన వస్త్రం ద్వారా ఏం జరిగింది? స్వస్థత కలిగింది. ఇంకొక వస్త్రాన్ని ఇస్తారంట తెలుసా మనకి? గార్మెంట్ ఆఫ్ జాయ్, ఉల్లాస వస్త్రాన్ని ఇస్తారంట. ఎవరికన్నా కావాలా ఉల్లాస వస్త్రం? అంటే ఏంటి? జాయ్. ఎప్పుడు దిగాలుగా నీరసంగా తినకపోయినా ఎలాడుతా ఉంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. నన్ను అడిగితే మనకి ఎంత ఉన్నా హ్యాపీ ఫీల్ అవ్వాలి. మనకి ఎంత ఉన్నా హ్యాపీ ఫీల్ అవ్వాలి. మనకు ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి? తృప్తి పడాలి. మనకు ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి? హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఈ ఉల్లాస వస్త్రాన్ని మనకి యేసయ్య ఏం చేస్తాడు? మనకి ధరింపజేస్తాడంట తెలుసా? కోట్లు బిలియన్స్ ట్రిలియన్స్ ఉన్న వాళ్ళు నైట్ 4 వరకు 3 వరకు ఏం చేయరు? పనుకోరంట తెలుసా? వాళ్ళకి ప్రాపర్గా నిద్ర రాదంట. అంబానీలు వీళ్ళందరూ పెద్ద సీఈఓస్, పెద్ద కోటీశ్వరులకు ఏం రాదు? నిద్ర రాదంట. చాలా మంది 4కి పనుకొని 5కి లెగుస్తారంట, 3కి పనుకొని 6కి లెగుస్తారంట. చాలా మందికి ఇంత ఆస్తులున్నా మనశ్శాంతి ఉంటుందంట తెలుసా? చాలా మందికి. కానీ ఇంత చిన్న రోడ్డు పక్కన ఇంత చిన్న టెంట్ వేసుకుని బతికే వాళ్ళు కూడా ఎలా బతుకుతారు? హ్యాపీగా బతుకుతారు. దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఏ గార్మెంట్ ఇస్తాడో తెలుసా? ద గార్మెంట్ ఆఫ్ జాయ్. ఎన్ని ఉన్నా మనకి ఎన్ని గార్మెంట్స్ ఉన్నా, మనకి ఎన్ని పెద్ద బ్రాండెడ్ బట్టలు ఉన్నా, మనకి ఎన్ని బ్రాండెడ్ కార్స్ ఉన్నా, మనకి ఏం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే జాయ్ వస్తుంది. అవునా కదా? ఎంత పెద్ద మీకు ఎవరికన్నా సండే స్కూల్కి వస్తే ఐఎమ్ సో హ్యాపీ అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నేనైతే ఫస్ట్ పర్సన్. నాకు ఆదివారము శనివారం రాగానే ఎక్కడ లేని రోగాలన్నీ వస్తాయి నా బాడీలో. వెరీ గుడ్, హ్యాండ్స్ డౌన్. శనివారం సాయంత్రం అయితే నీరసాలు, తలకాయ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు వస్తాయి. ఇంకా ఆదివారం పొద్దున ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కారు ఎక్కేదాకా నీరసమే. ఒక్కొక్క రోజు నిమ్మకాయ నీళ్ళు పెట్టుకోవటం, ఒక్కొక్క రోజు సాల్ట్ వేసుకోవటం. ఈ రోజు కూడా అలానే ఉంది నా లెసన్ కదా.
కానీ నేను ఒక్కసారి అలా చర్చ్లోకి స్టెప్ ఇన్ మీ దగ్గరకు వస్తే వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో బ్లెస్డ్. మేము ఇక్కడ నిలబడుతున్నామంటే అసలు ఎలా పాడతామన్ని పాటలు, ఎలా లెసన్ చెప్తాము, అసలు ఎలా మీకు స్టోరీ చెప్తామో కూడా, ఎక్కడి నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు ఆయన నుంచి. మీరు ఎవరైనా అలా ఫీల్ అయ్యారా, అలా ఎక్స్పీరియన్స్ చేశారా? నాకు ఇప్పుడే కాదు తెలుసా, చిన్నప్పుడు ఎప్పుడన్నా మీటింగ్స్ జరిగాయి కదా, మా గుంటూరులో గుంట గ్రౌండ్స్లో మీటింగ్స్ జరుగుతాయి. అప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మా మమ్మీ మీటింగ్కి వెళ్దామా అంటే చాలు ఫాస్ట్గా రెడీ అవుతుంది తెలుసా. నాకు ఆ సాంగ్స్ అన్నా, ఆ వర్షిప్ అన్నా ఎక్కడ లేని జాయ్ అనమాట. మీరు ఎవరన్నా అలా ఫీల్ అవుతున్నారా? అసలు ఎవరికైనా ఈ గార్మెంట్ ఆఫ్ జాయ్ అనేది మీ దగ్గర ఉంది? ఎవరికన్నా ఈ గార్మెంట్ ఆఫ్ జాయ్? ఆంటీ నేను చాలా హ్యాపీ ఆంటీ, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. హ్యాండ్స్ డౌన్. ఆయన నమ్ముకుంటే మనకేమిస్తారు? ఉల్లాస వస్త్రం ఇస్తారంట. మీకు ఇంట్లో పక్కన వాళ్ళ కారు ఉంది, మాకు కారు లేదు, వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు బిల్డింగ్స్ లేవు, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, మాకు సొంత ఇల్లు లేదు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇలా, మా మమ్మీ వాళ్ళు ఇలా కంపేర్ చేసుకోకుండా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఐఎమ్ కంక్లూడింగ్ మై లెసన్. యేసయ్యను నమ్ముకుంటే ఈ మిరాకిల్స్ ద్వారా, ఇది ఎన్నో మిరాకిల్ తెలుసా మీకు ఎవరికన్నా? రాయలేదు, ఇక్కడ కావాలి. ఎన్నో మిరాకిల్? 21. యువర్ సారో విల్ టర్న్స్ ఇంటూ జాయ్. నీ దుఃఖం ఏమవుతుంది? నాట్యంగా మార్చబడుతుంది. ఎప్పుడో తెలుసా? యేసయ్యను నమ్మితే. ఎప్పుడు? యేసయ్యను బిలీవ్ చేస్తే, యేసయ్య మీద హోప్ పెట్టుకుంటే, యేసయ్య మీద బిలీఫ్ పెట్టుకుంటే, యేసయ్య మీద ఫెయిత్ ఉంచితే మన సారో ఏమవుతుంది? జాయ్గా టర్న్ అవుతుందంట. ఏడుస్తూ ఉన్న వాళ్ళ లైఫ్లో యేసయ్య ఏం మారుస్తాడు? దుఃఖం ఎలా మారుతుంది? నాట్యంగా మారుతుందంట తెలుసా. హిజ్కియా ఏడుస్తూ ఉంటాడు తెలుసా. ఎందుకు ఏడుస్తాడు హిజ్కియా? ఎవరికని తెలుసా? ఆయనకు జబ్బు వస్తుందంట, ఆయన తొందరలో చచ్చిపోతాడని చెప్తారంట ప్రవక్త వచ్చి. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు? ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళకి మీరు రేపు ఎల్లుండి చచ్చిపోతారన్నారనుకో, అసలు ఇంక మనకి ఇంకెలా ఉంటుంది? ఆ భయంతో ఇప్పుడే చచ్చిపోతామంట. అవునా? చచ్చిపోతామంట అని చెప్తే ఎలా ఉంటుంది? హిజ్కియా గోడ కట్టు తిరిగి ప్రార్థిస్తాడంటే, ఎక్కువ పెట్టి ప్రార్థిస్తాడంట. అస్సలు ఎలా ప్రార్థిస్తాడంటే అలా ప్రార్థిస్తాడంట. అయితే హిజ్కియా సారో ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హిజ్కియాని ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు? 15 years ఆయుష్ ఇస్తాడు. హిజ్కియా సారో ఎలా మారింది? జాయ్గా మారింది కదా. వెళ్ళిపో, ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుపో, నీ ఇష్టం పో అన్నారంటే, ఇంకప్పుడు మన సారో ఎలా మారుతుంది? జాయ్గా మారుతుంది. మనం క్లాస్లో లీస్ట్ 10లో ఉన్నామనుకో, యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య ప్లీజ్ యేసయ్య అని ప్రే చేసి చదువుకున్నాం అనుకో, మనం క్లాస్ టాప్ 5లోకి వచ్చామనుకో, అప్పుడు మన సారో ఏమవుతుంది? జాయ్గా మారదా మీకు ఎవరికి? నాకైతే మారుతుంది. నెక్స్ట్, యువర్ సిన్ టర్న్స్ ఇంటూ సాల్వేషన్. నీ పాపాన్ని ఎలా మారుస్తుంది? రక్షణగా మారుస్తుంది. మనమందరము యువర్ సిన్, మనమందరం అబద్ధాలు ఆడే ఉంటాం కదా, మనమందరం దొంగతనాలు చేసి ఉంటాం కదా, మనమందరం మమ్మీకి అబద్ధాలు చెప్పే ఉంటాం కదా. ఎవరు ఆంటీ అసలు నేను ఇప్పటి వరకు మా మమ్మీకి ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు ఆంటీ అన్న వాళ్ళు హ్యాండ్ చెప్పాను. అసలు మా మమ్మీకి నేను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు ఆంటీ. మీ మమ్మీని అనుకుంటా ఇప్పుడు నేను వెయిట్. ఓకేనా?